భారత క్రికెట్లో కెప్టెన్సీ మార్పులు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. తాజాగా రోహిత్ శర్మ నుంచి శుభ్మన్ గిల్ కు బాధ్యతలు బదిలీ అయిన నేపథ్యంలో 2017లో ఎంఎస్ ధోని నుంచి విరాట్ కోహ్లీకి సారథ్య పగ్గాలు అప్పగించినప్పటి ఆసక్తికర విషయాలను మాజీ సెలెక్టర్ జతిన్ పరాంజ్పే వెల్లడించారు. ఈ సమయంలో ధోని బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండగా అప్పటి చీఫ్ సెలెక్టర్ ఎంఎస్కే ప్రసాద్ మరియు జతిన్ కలిసి అతడి వద్దకు వెళ్లి జట్టు భవిష్యత్తు దృష్ట్యా మార్పు అవసరమని సూచించారు. దీనికి ధోని ఎంతో హుందాగా స్పందిస్తూ అది సరైన నిర్ణయమని అంగీకరించడమే కాకుండా తన నిర్ణయాన్ని రాతపూర్వకంగా ఈమెయిల్ ద్వారా తెలియజేశారు. విరాట్ నా తమ్ముడు లాంటివాడు, నా అనుభవాన్నంతా అతడికి అందించి మంచి జట్టును నిర్మిద్దామని ధోని చెప్పడం ఆయన గొప్పతనానికి నిదర్శనం. విమర్శలు ఎదురైనప్పటికీ టీమిండియా ప్రయోజనాలే ముఖ్యమని భావించి ధోని తీసుకున్న ఆ నిర్ణయం కోహ్లీ శకానికి బలమైన పునాది వేసింది. ఈ పరిణామాలు ధోని నాయకత్వ లక్షణాలను, జట్టు పట్ల ఆయనకున్న అంకిత భావాన్ని మరోసారి చాటి చెప్పాయి.